అజ్ఞాననామయ దోషాన శేషాన్వీతాన్ హరే క్షమసత్వం క్షమసత్వం శేషశైల శిఖామణే. అయ్యా వెంకటరమణమూర్తి, నాకున్నది ఒక్కటే ఒక్క కోరిక. అది నీకు తెలుసు, నాకు తెలుసు. దయించి చల్లగా దీవించు తండ్రి. రోజు గుర్తు చేస్తున్నాను, మాత్రం కోపం తెచ్చుకోమాక. అమ్మా పద్దు, ఆ ప్లేట్ తీసుకురమ్మా. త్వరగా తీసుకెళ్ళవే. అలాగే. అన్నయ్య వేడి వేడి దోశ. అబ్బా, ఒక దగ్గర కూర్చొని తినన్నయ్యా, లేకపోతే తిన్న తరగదు. ఇంకొంచెం చట్నీ వేసుకో అన్నయ్య. ఇంకోటి తెస్తాను, కాస్త మెల్లగా తిను. అట్లా చూడక నాన్న, సిగ్గేస్తుంది. నీకు సిగ్గూడా ఉందంటరా? నువ్వు తినే తిండికి, నువ్వు చదివే చదువుకి ఏమన్నా బ్యాలెన్స్ అవుతుందంటరా? తినేది ఎంత, చదివేది ఎంత? అయ్యయ్యో, పొద్దున్నే వాడి మీద పడేడుస్తున్నారేంటండి? తినేది మన బిడ్డగా. చదువుకున్న వాడికి తిండి మీద ధ్యాస ఉండదే. వీడు తెలివైన వాడో తెలుగు తక్కువ వేదో అర్థం కావట్లేదు. ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా మార్కులు వస్తాయి, ఒక్కొక్కప్పుడు బండి సున్నాలు వస్తాయి. వాడిది మేలా ఎస్ఎస్సీ చదువు కాదు. చదువుతాడండి, చదువుతాడు. వాడు తలుచుకోగాని తలుచుకుంటే రేపి పాటికి ఏ కలెక్టర్ అయిపోతాడు. ఆడి మొఖానికి బిల్లు కలెక్టర్ కూడా కాడు. ఈ దోసేసుకోనయ్యా. అది వేసుకుని బాగా తిరిగిపెట్టన్నయ్యా. తల్లి కూతురు ఇద్దరు కలిసి పందెపు కొట్టుని మేపినట్టు మేపుతున్నారు. రేయ్, నీ వదులు దొడ్డో గేదెని మేపుకుంటే రోజుకు 4 లీటర్లు పాలు ఇచ్చేదిరా. చిచ్చి, చదువు సంజలు లేవు. ముప్పొద్దుల మెక్కటం, అది అరిగేదాకా సినిమాలు, షికార్లు, అడ్డమైన గొడవలు, రాత్రి 1 గంట దాకా క్యారం బోర్డులు. తిడతారా? తిడతారు. అమ్మా నాన్న తిట్టకపోతే ఎవరు తిడతారు? నువ్వు ఎందుకు పనికి రావు అనొచ్చు. నీకంటే గేదెలే బెటర్ అని కూడా అనొచ్చు. మరి అలాంటప్పుడు గేదెలే కనొచ్చుగా. మనల్ని ఎందుకు అన్నారు? వాటికి తెలివి రాదు కాబట్టి. అది కాదురా ప్రాబ్లము. గేదెలు రేషన్ షాప్కి వెళ్ళవు, కరెంట్ బిల్లు కట్టవు, వాటికి పెళ్లిళ్ళు చేస్తే కట్నాలు రావు. అందుకే మనల్ని అన్నారు. అర్థమైందా? అది కాదురా బాబు, మా ఇంట్లో మరీ దారుణంగా చూస్తున్నారు. చాలా బాధగా ఉంది. అరే టైం ఎంతైందిరా? 1 గంట. చెప్పు. అర్ధరాత్రి దాకా తందనాలు ఆడితే తిట్టారా? మాటంటే అంత పౌరుషం ఉన్నదో 7 గంటలకు ఇంటికి వెళ్ళిపోవచ్చుగా. ఇలా ఫ్రెండ్స్ తో కలిసి తిరగాలంటే సిగ్గు లజ్జ ఉండకూడదురా. ఇంట్లో విషయాలు చెప్పి 3 సార్లు కొడితే చంపేస్తాను. రే భోంచేసావా? చెప్పా చేయలేదు. 10 డ్రాప్ చేస్తాను. మరి మీరు ఆడుకుంటారా? ఏమండి, ఏడే ఇంక చాలండి. నీకా నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నావా? ఎర్రగా తీసేస్తా. తామరు ఎవరు బాబు? ఇలా కష్టపడి తాడేటు దిగేందుకు కింద కాలింగ్ మేళ కొడితే మావిడ వచ్చి తీసేది కదా. దొడ్డిదారు రావడం మాకు అలవాటు. ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తానులే. నీ ముఖం సగం ఉందట. క్యాప్ పెట్టాను సార్. దీన్ని కట్టేయడం ఎందుకు రా దండగా? నోటికి ప్లాస్టర్ వేద్దాం. అమ్మా దొంగలు! నీకన్నా మీ ఆవిడే బెటర్, గుర్తుపట్టేసింది. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో ఇల్లు చక్కబెట్టేస్తాం. రండి, మీరు కూడా నాకు కొంచెం కోఆపరేట్ చేస్తే క్షణాల్లో అత్తారింటికి పంపించేస్తాం. హలో, పోలీస్ స్టేషన్. భర్తను కడదీర్చిన భార్య దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పచెప్పిన అభినవ సత్యభామ. ఏంటండి ఇదంతా? అభినందన, అప్రిషియేషన్. మగవాళ్ల కంటే ఆడవాళ్లు ఏమాత్రం తీసుకోరని మీరు మరోసారి నిరూపించారు. ఎంతో ధైర్యంగా 2 దొంగల్ని చితకొట్టి పోలీసులకు అప్పగించారు. ఆడది అబల కాదు, సబల అని నిరూపించారు. ఇక నుంచి మీరు మా కాలనీ లీడర్. మీ నాయకత్వంలో మేమంతా నడవాలనుకుంటున్నాం. అయ్యయ్యో వద్దండి, నాకు ఇప్పుడు పెద్ద పోస్టే ఉంది. ఏంటది? ఇల్లాల పోస్ట్. దాంతోనే సతమతం అవుతున్నాను. అలాంటిది కాలనీ లీడర్ అంటే అది కాదండి, ప్లీజ్ ఒప్పుకోండి. అయ్యో, మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను బలవంత పెట్టకండి.
మీ నిరాడంబరత మాకెంతగానో నచ్చింది. థ్యాంక్స్ అండి. సత్యభామ గారికి జై, సత్యభామ గారికి జై, సత్యభామ గారికి జై, సత్యభామ గారికి జై. దీని కెపాసిటీని చాలా తక్కువ అంచనా వేసాను. ఇప్పుడు దీంతో ఎలా మసులు కావాలి? టెన్షన్ వచ్చేస్తుంది. కాఫీ తాగాలి. ఏమేవ్? ఏం ఆ? పిలిచావా? ఆ, పిలిచారా అండి? అబ్బే ఏమీ లేదు, ఏమీ లేదు. ఎందుకు భయపడుతున్నావు? నువ్వు మగాడివి, అది నీ పెళ్ళం. కాఫీ కావాలని అడుగు. ఇదేంటిది? నా వాయిస్ నాకే వినబట్టలేదు. లాభం లేదు, నేనే వెళ్ళి కాఫీ పెట్టుకోవడం మంచిది. ఏం కావాలండి? ఆ? అబ్బే ఏమీ లేదు. ఆ, ఆ, అయిపోయాను. ఈ వేళతో నాలోని మొగుడు మగాడు ఇద్దరూ చచ్చిపోయారు. కాఫీ అని కేకేస్తే నేనే క్షణాల్లో తెచ్చిచ్చేదాన్ని కదా. మీరెందుకు వచ్చారు? అంటే నీకెందుకు శ్రమ అని. మీరు నిజంగానే నా శ్రమను గుర్తిస్తే నేను చాలా సంతోషిస్తాను. అంతేగాని రాత్రి జరిగిన దానికి భయపడి నా శ్రమను గుర్తిస్తే నేను భరించలేను. మీరు వెళ్ళి కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. రే ఏంట్రా డల్గా ఉన్నా? రే అసలు అమ్మాయిని అర్థం చేసుకోలేకపోతున్నాను రా. నీ ముందు చాలా మంది ట్రై చేశారు, అందరూ ఫెయిల్ అయ్యారు. నా మాట విని నువ్వు కూడా మానే. అమ్మాయిలకు మనం ఎలా ఉంటే నచ్చుతామో ముందే తెలిస్తే వాళ్ళని సెట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది కదరా. అమ్మాయిల దగ్గర లేనిది మన దగ్గర ఉన్నది ఏంట్రా? మొలతాడు. రే 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 అనొద్దు అనొద్దు. ఆల్ రైట్, తెలుగు సినిమాలో ఆల్ టైమ్ రొమాంటిక్ హీరో ఎవరో తెలుసా? రాజుబాబు. చి నువ్వు ఖచ్చితంగా సారీరా సారీరా చెప్పరా. రే రాజుబాబు కమెడియన్ రా. శోభన్ బాబు. శోభన్ బాబా ఎందుకనరా? ఎందుకంటే శోభన్ బాబుకి ఒళ్ళంతా జుట్టుంది కాబట్టి. అయితే రే అమ్మాయిల దగ్గర లేనిది అబ్బాయిల దగ్గర ఉన్నది అదే జుట్టా. అవునరా, అందుకే వాళ్ళు ఎలుగుబంటిలో ఒళ్ళంతా జుట్టున్న అబ్బాయిలంటే ఇష్టపడతారు. దీన్ని బట్టి నీకేం అర్థమైందిరా? శోభన్ బాబుకి ఎలుగుబంటికి పెద్ద తేడా లేదురా. రే కాదురా, మగాళ్ళు షర్ట్ ఇప్పితే ఎలుగుబంటిలా ఒళ్ళంతా జుట్టు ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. మంజు కూడా ఎలుగుబంటి అంటే చాలా ఇష్టం రా. అరే ప్రసాద్ అరే ఈడు అక్కడ ఏంటి అసలు రే ఎలుగుబంట్లు కుందేళ్లు నచ్చాయని నువ్వు కూడా నచ్చాలని రూల్ ఏం లేదురా. నా మాట విని మంజుతో డైరెక్ట్ గా మాట్లాడే. ఏంటి డైరెక్ట్ గా మాట్లాడేది? మంజుని చూస్తే ఇక్కడ డ్రాప్స్ పడుతున్నాయి. రే ఫోన్ లో మాట్లాడడానికి భయం ఏంట్రా? ఫోన్ లో మాట్లాడడానికి భయం ఎందుకురా? ఫోన్ తీసుకో, ఫోన్ తీసుకో. హలో అంకుల్ రా. అంకులా ఇక్కడి ఇక్కడి ఊరుగా. హలో మేము మళ్ళీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాండి. మా ఇంట్లో కరెంట్ ఉంది, లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, ఫ్యాన్ చుట్టూ మేము కూడా తిరుగుతున్నాం. ఆ తిరిగిన చాలు కట్టేసి పడుకోండి. ఆ? ఎలా ఇచ్చాను? ఏంట్రా ఇచ్చేది? అసలు ఎందుకు వచ్చి నువ్వు? డ్రాప్స్ రా. డ్రాప్స్ అడిగాను. ఆగండి, కూర్చోండి. మన్మదా బాబాజీ మా బాబాయ్. ఏంటిది? క్యాట్ వాక్, పిల్లి నడక. నీకు మామూలు నడక రాదు, మళ్ళీ పిల్లి నడక ఒకటి. ఊరుకోండి, ఇలా నన్ను చూస్తుంటే ఎలా ఉంది? గుండె ఆగిపోయేలా ఉంది. ఏమే ఈ వయసులోనే మా నాన్న హార్ట్ అటాక్ వచ్చి పోయాడే.
నన్ను పంపించేద్దాం చూస్తున్నావా? ఈ మాత్రం దానికోసమేగా రోజు రాత్రులు చేయవలసిన పనులన్నీ మానేసి ఎఫ్టీవీ చూస్తున్నారు. ఏ ఆ ఎఫ్టీవీలో అమ్మాయిలా లేనా నేను? FTVలో అమ్మాయిలాగా డిస్కవరీ ఛానల్లో జంతువులా ఉన్నావే. మిమ్మల్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.